అందరూ వచ్చి మా కొమ్మ ముందు నిద్రపోతున్నారా మమ్మల్ని దావలేదు కాదు ఆ పక్కన మా కొంపమంది నిద్రపోతాను మీ కొంపల్లో కోడి పెండ్లు పొడిచాయా గోట్లు పొడిచాయా అయినా మాట మాత్రం నష్టాల వాళ్ళు ఇచ్చేసి మరి ఎవరు కావాలడు మైకారెడ్డి వారు రాఘవల్ రెడ్డి వచ్చే సమయంలో మైకారెడ్డి వారికి దండ ప్రమాణం చేసిన మైక జలం పతిత పవనమను కదా శ్రీ గణేశ శ్రీత జన పోష
స్వామి. మహాత్మా, మరి సభాములకు నేను వచ్చిన వైఖరము నీకు తెలుసునా అని నీ పల్లి పట్నము కులము వాసన ఎలా ఏందో చెట్టు గొప్ప కొడతా అంటే అందుకే మల్లెపూల వాసన చూస్తే మంచిది అని. అది మంచిది కాదు. మంచిది కాదా? వద్దులే, రేపు పొద్దున్న ఇంటికి వెళ్ళిపోతాను. రెడ్డి గారు, మరి సభాములకు నేను వచ్చిన వైఖరము నా పల్లి పట్నము కులగోత్రము నామదేవ నీకు తెలుసునా అని ఒక్కసారి తెలిపిన హారకించారు. హారకిచ్చిన అలాగనే ప్రభు. ప్రకాశమైన పెద్ద రాఘవ రెడ్డి. అవునప్ప. మరి నా ఓలుగుండ పరిపట్టణంలో నేను తెలిసే దేవుడు నీకు తెలుసనా అని దేవుడు తెలుసు. అలాగే అట్టి జోగం వచ్చిన జంగం వచ్చిన అరదేశం పరదేశం వచ్చిన శివ శివ అని శివుని వల్ల నా ఓలకుండా ఎప్పుడు శివ 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 అనుకుంటాండి. అవును, అచ్చి మాతిగా నయట్లో ఎవరైనా పోయింది నారాయణ అంటే తెచ్చుకోలేడా బతుకోలేడా చూడవి. సరిగా చూడే పానం లేదు ఈత మాత్రం ఉందా? అదేమంటుందంటే సచ్చింటి ఈడ్చు బతికింటే లేపు అని లేదా బరువుగా అన్నాడు. పోలే ఉండేటి ఆయన పిన నువ్వే కోసుకొని తినేచ్చు. నా పేరు నేనేం చేసేదా? నీకేమిటి పెళ్ళాము? నేనే మగోడు కదేనా? నాకేంటి కంటావే? ఉంటే మా రట్ల కొండలు నీకేమిటి కీని? రెడ్డి వరకు పెళ్ళం ఉండేది. అవును, మిగతా వాళ్ళు కొండరా నీకేమిటి కీని? అది నిజమేలేరా, అదే నిజమేలే సమయ. నువ్వు చూసేళ్ళ చెందెళ్ళ నీకేంటికి రా పెళ్ళామా? చూసేళ్ళ చెందేది లేదండి, మన ఇంటికి వచ్చేసింది అయితే. అట్లా మల్లెపూలు చుట్టుకొని ఉండాల్సింది అంతే నువ్వు. అయ్యా అవును, మల్లెపూల్లో ఉండేది నీకేం తెలుసు?
మరి నా ఓలుగుండాపురి పట్నమున నాకున్న ధవల దర్బారు నీకు తెలుసనా అని అది ఎటువంటి తప్ప నువ్వే అలా కాదనుకోనండి చూడు నా కట్టు పెట్టుకున్నాను నేను ఆడుతూ ఉంటే అంటే వేరడానికి రక్తం ఎక్కడ బంగారు వదులు నేనంటానప్ప నేనన్న ప్రేమ అంతల మాట నన్నగా నన్ను దక్షిణమే ఊరు కాలేజీ మరి నా ఓలగుండాపురి పట్నమున నాకున్న భూములు నాకున్న ఆస్తులు నీకు తెలుసునా అని నీ భూములు నాకు తెలుసు నీ ఆల్ని వెళ్ళామని అడుగు ఏమి భూములు అయితే ఏమో నాకు ఎట్లా తెలియదు తెలియదు ఇంకోటి వెళ్ళామని అడిగితే ఇంకోటి ఏంటి ఏంటి అదే నీ ఆస్తులు అనగా అవి కూడా భూములే ఎక్కడెక్కడ ఉన్నాయప్ప తెలుపులు ఆలోచించు అలాగే స్వామి ధర్మరాజు కొండల కాడ ఆస్తులు అదే నీవే నా ఈ భూముల దగ్గర నా సేద్యాలు ఎంతమంది చేస్తున్నారు తెలుసు ఎంతమంది ఉన్నారు బా వారి 300 మంది కూలవాళ్ళు 100 మంది జీతగాళ్ళు 15 మంది పాలికాపులు 7 మంది నా కొడుకులు నీ కొడుకులా 7 మంది నీ కొడుకులు నాకు లేరుగా 6 మంది కోడళ్ళు 6 మంది కోడాళ్ళు మధ్యవాళ్ళ మడుగుల కాడ ధర్మరాజు గుండెల కాడ రామలక్ష్మణ శిరవల కాడ 300 మంది కూలవాళ్ళు 100 మంది జీతగాళ్ళు 15 మంది పాలికాపులు 7 మంది నా కొడుకులు సేద్యాలు ఎలా చేస్తున్నా అది జాగ్రత్తగా వెళ్ళి చూసుకుంటా అంతమంది కొడుకులు సేద్యాలు చేస్తారంటే ఇంటి పని ఇంకా స్టార్ట్ చేయలేదే నేను నా భార్య సేద్యం చేయతోడు 300 మూటల పత్తి ఇంటికి వస్తుండే ఇప్పుడు ఇంతమంది ఉండగా కానీ 3 సేర్లు కూడా ఇంటికి రాలేదు వాళ్ళైతే బాగా చేస్తా ఉన్నారు సేద్యం అందుకే సేద్యాలు ఎలా ఉన్నాయి అది జాగ్రత్తగా వెళ్ళి చూసుకోండి రమ్ము పోతానులే పోతాను పోప్ప పోని పోతాను నువ్వు పో నువ్వు పో పోతాను పోరా సమ్మె అదే నువ్వు ఇట్లా లోపలికి పోతే నేను ఇట్లా వెళ్ళిపోతాను పుట్టి పుట్టినవారు నాకు కరెక్ట్గా ఉండవు పోతామే నువ్వు పండినా కొడుకు నేట్లు బట్టి చిన్నగా బట్టి ఎముకలు ఇరిగిపోతాయి ఎట్లే ఈ రెడ్డి గారు నా పుట్టుకొచ్చి గారు మా సద్య మా యొక్క ముగ్గురికి మా బావ నీకు చెప్పిన పని నేను చేస్తూ పోరా పోరా నీతి కుక్క పోరా పొచ్చు కుక్క ఇదే సన్నమని కొడుకు కదడా మా పొలమని చెప్పమని కొడుకు టమాటాలు అమ్ముకుంటాను మదనపల్లి పాసిపోయిన టమాటకాయలు వాళ్ళు మెత్త కొట్టి తెరిపేసినాను అయిన పిన్ వాళ్ళు తాను మెట్ల దగ్గర రేట్లు తినేసి ఎల్లు చేసినాడు తప్పొచ్చి నేను ఆరేద్దప్ప హీరెద్దప్ప నాకెంత పడవ అయిపోయా మరెడ్డికా నన్ను సాగుకుంటానేది అయిపోయా అది నాకు తెలియదు స్వామి నేను చెప్పిన పని నేను చేస్తున్నదేమి నేను పాతంటికి నా కొడుకు సెంటర్లో లేచి కలిపిస్తాండి మాటలు అవసరం లేదు
వదిలే పప్ప చెప్పిన పని చేయి. చేస్తానని ఏయ్! చేస్తానను పోని. పోతాననిలే పో. నన్ను సెంటర్ గురించి మాట్లాడకూడదు అదేం పని పోరా. ఆయన మాట్లాడి పో. చెప్పడానికి అది ఇంకా చెప్పింది. మరెంటి చెప్పిన సేద్యాలు అట్లా బయలుదేరదాము